శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 28 జూలై నుంచి 3 ఆగస్టు వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు: మేషంలో చంద్రుడు, వృషభంలో కుజ గురులు, కర్కాటకంలో రవి శుక్రులు, సింహంలో బుధుడు, కన్యలో కేతువు, అలాగే కుంభంలో శనిగారు, ఇక మీనరాశిలో రాహువు. వారాంతానికి వచ్చేటప్పటికి గ్రహస్థితులలో వచ్చిన మార్పు: చంద్రగ్రహము కర్కాటక రాశిలోకి వచ్చి ఉన్నది, అలాగే శుక్రగ్రహము సింహరాశిలోకి వచ్చి ఉన్నది. ఈ రెండు మార్పులు జరిగి ఉన్నాయి. అయితే గ్రహ సమ్మేళనాల యొక్క ముఖ్యాంశాలు ఏమిటి అంటే, కుజ గురులు గురుమంగళ యోగాన్ని తెలియచెప్తూ ఉన్నాయి. అయితే ఇది కూడా ఒక మంచి యోగమేను. జన్మజాతకంలో ఈ యోగం ఉన్నవారికి వ్యాపార అభివృద్ధి చాలా బాగా జరుగుతుంది. అలాగే రియల్ ఎస్టేట్ కానీ, ఇతరత్ర వాహనాలకు సంబంధించిన కొనుగోళ్ళు అమ్మకాలు కానీ, ఇలాంటివన్నీ కూడా చాలా బాగా జరుగుతాయి. అలాగే రవి శుక్రుల కలయిక శుక్రమూఢమిని తెలియజేస్తూ ఉంటుంది. ఇప్పుడు వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ ఈ కలయిక విడిపోయింది. శుక్రాచార్యుల వారు వచ్చేసి సింహరాశిలోకి వెళ్ళిపోయారు. అయితే అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీ చాలా బాగుంటుంది అని చెప్పి తెలియచెప్పచ్చు. అలాగే మానసిక వికాసం చక్కటి లబ్ధితో కూడి ఉంటుంది. అంటే ఒకళ్ళని అర్థం చేసుకోవడం ద్వారా బహుమతులు పొందడము అలాంటివి ఉండడానికి అవకాశం ఉంటుందన్నమాట. అలాగే వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ రవి చంద్రుల కలయిక, ఇది అమావాస్య రోజుల్ని తలపిస్తుంది. రవిచంద్రుల కలయిక అయితే 2.5 రోజు ఉంటారు కాబట్టి, ఇటు త్రయోదశి, చతుర్దశి, అమావాస్య, లేదా చతుర్దశి, అమావాస్య, పాడ్యమి ఇలా కలవడానికి అవకాశం ఉంది. చంద్రుడు రవితో మనిషి యొక్క విల్ పవర్ కాస్త తగ్గుతుంది. అంటే ఆ రోజున తెలియని దిగులు, తెలియని బెంగ ఇలాంటివి ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటాయి. అవి ఆ స్థానము సరిగా లేని వాళ్ళకి అనిపిస్తాయి. ఆ స్థానం బాగున్న వాళ్ళకి చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. మంచి కమాండింగ్ నేచర్ ఉంటుంది. పైగా చంద్రుడు స్వస్థానంలోకి వచ్చున్నారు కదా, కాబట్టి ఇంకా చాలా మనస్సు బలోపేతమైనట్టుగా ఉంటుందన్నమాట. కాబట్టి ఈ కలయిక మంచిది అని చెప్పి, చాలా మంచిది అని చెప్పి తెలియచెప్తాము. ఇక బుధ శుక్రుల కలయిక సున్నితమైన ప్రవర్తనతో కూడినటువంటి ఆలోచనలు, చక్కటి ఆలోచనలు, అతి సున్నితమైన ప్రవర్తన, 10 మందిని ఆకర్షించడము, 10 మంది దృష్టిలో పడడము, చాలా గొప్పగా పడతారు. 10 మంది దృష్టిలో పడడం అంటే ఏదో అనామకంగా ఉండిపోవడం అలా కాదు. చాలా ఇతను ఏంటి ఇన్నాళ్ళ నుంచి మనము ఏదో అనుకున్నామే, ఇంత డిసిప్లిన్ ఉందా వీరిలో అని ఆ విధంగా అనుకుంటారనమాట. కాబట్టి చక్కటి యశస్సు, కీర్తి ఇవన్నీ ఉండడానికి అవకాశం ఉంది అని చెప్పి తెలియజేస్తూ, ఇక రాసుల్లోకి వెళ్దాము. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం రోజుల కాలము కూడా గ్రహాల అనుకూలత ఏ విధంగా ఉంది అంటే, 4 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. 6వ స్థానంలో చంద్రుడు, షష్టంలో, 7వ స్థానంలో గురువుగారు, 9వ స్థానంలో శుక్రుడు, అలాగే లాభస్థానంలో కేతువు. అనేక రకాలుగా లబ్ధి కలిగించే అంశాలుంటాయి. ఊహించని విధంగా లాభాలుంటాయి. భార్యాభర్తల మధ్య అనుకూలత పెరుగుతుంది. అలాగే మీ మాటకి చాలా చక్కగా విలువ పెరుగుతుంది. సన్మాన సత్కారాలు అందుకుంటారు. దైవం యొక్క తత్వాన్ని మీరు అర్థం చేసుకోవడానికి, ఆ తత్వం ప్రచారం చేయడానికి, ఆ తత్వాన్ని మీరు ఇముడ్చుకొని ఆ రకంగా ప్రవర్తించుకోవడానికి ఇప్పుడు చాలా మంచి కాలంగా కనిపిస్తూ ఉంది. ఏదైనా మంత్ర సాధన చెయ్యాలి అనుకున్నా కూడా అనుకూలంగానే కనిపిస్తోంది. అయితే ఇతరత్ర తిథివార నక్షత్రాలు, తారాబలము, చంద్రబలము, మీ యొక్క జాతకంలో దశ అంతర్దశలు ఇవన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి అంటే, తప్పనిసరిగా ఏదైనా మంత్రాన్ని తీసుకోండి, మంత్ర సాధన చెయ్యండి. అనేక విధాలుగా మీరు ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నతిని సాధిస్తారు అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. వివాహం కాని వారికి వివాహం అవుతుంది. వివాహం అయిన వారికి అన్యోన్యత పెరుగుతుంది. తండ్రి గారి వైపు నుంచి ఆర్జితం బాగుంటుంది. తండ్రి గారికి కూడా బాగుంటుంది.
కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇచ్చేది వారందరికీ బావుంటుంది. ఉద్యోగం చేసేటటువంటి ఉద్యోగస్తుల విషయంలో ఓర్పు కలిగి ఉండాలి. ఒంటరి బుధుడిని నమ్మడానికి లేదు. ఉద్యోగ జీవితంలో ఏదైనా అపనిందలొస్తాయేమో, అందువల్ల జాగ్రత్తగా ఉండండి. ఓర్పు కలిగి ఉండండి. మీ పని ఎంతవరకో అంతవరకే చేసుకొని రండి. విద్యార్థుల విషయంలో ఇంకా ఎక్కువ కష్టపడాల్సొస్తుంది. మాతృమూర్తి గారి విషయంలో అధిక శ్రద్ధ చూపించండి. ఏదైనా అనారోగ్యంతో ఉన్న మాతృమూర్తులైనట్టయితే వారికి సేవ చేయడానికి కొంత సమయం కేటాయించండి. కొనుగోలు అమ్మకాలని వాయిదా వేసుకోండి. ఇప్పుడు అంతగా అనుకూలమైన స్థితి కాదు. పూర్తిగా డాక్యుమెంట్స్ అన్నీ పక్కాగా ఉన్నాయి అన్నప్పుడు అమ్మకం అయితే మంచిది, కొనుగోలు కన్నా కూడా. ఇది చెప్పదగ్గ సూచన. అలాగే అన్నదమ్ముల సహాయ సహకారం కొంచెం తక్కువగా కనిపిస్తోంది. కుటుంబంలో ఐకమత్యం బావుంది, అన్యోన్యత బావుంది, కుటుంబ అభివృద్ధి బావుంది. సంతానం రీత్యా ఓర్పు కలిగి ఉండండి. పంచమ స్థానంలో రాహు గారి యొక్క స్థితి సంతానం మీద అంత పూర్తిగా సత్ప్రభావాన్ని చూపించదు. మీరు ఓర్పు కలిగి ఉండండి. పరిస్థితులు వాటంతట అవే సానుకూలపడతాయి. వారాంతానికి వెళ్ళేటప్పటికి నవమ స్థానంలోకి చంద్రుడు వచ్చి ఉన్నారు. దశమ స్థానంలోకి శుక్రుడు వచ్చారు. దశమంలో శుక్రుడు చాలా చాలా మంచివారు, కానీ నవమంలో చంద్రుడు అంత పూర్తిగా అనుకూల ఫలితాలను ఇవ్వబోవడం లేదు. ఉద్యోగరీత్యా కాస్త మనశ్శాంతి ఏర్పడేటటువంటి కాలంగా తెలియజెప్తూ, మీ యొక్క వ్యాపార వ్యవహారాలు కానీ లేదా మీ జీవన సరళి కానీ కళాత్మక రంగంలో ఉన్నట్టయితే, కళారంగంలో ఉన్నట్టయితే మీకు ఖచ్చితంగా ఉన్నతి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ, ప్రశంసలు అందుకుంటారు ఉద్యోగ జీవితంలో. అలాగే కించిత్ ప్రమోషన్స్ని కూడా అందుకుంటారని చెప్పి తెలియజేస్తూ, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా చాలా వరకు మనశ్శాంతిగా ఉంటుంది. అలాగే ఒక్కసారి శనిగారికి సంచారం అర్ధాష్టమంలో జరుగుతున్న కారణం చేత ఒకసారి తైలాభిషేకం చేసుకోవాల్సిందిగా సూచన చేస్తూ నమస్కారం. రవిగ్రహ అనుకూలత కొరకు జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః.